హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఎంతో రుచికరంగా ఉండే చికెన్ ఫ్రై సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకునే విధానాన్ని చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుందండి. చిన్నల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టంగా తింటారు. రైస్, రోటీ, చపాతీ, పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది. బోన్ ఉన్నా బోన్లెస్ అయినా పర్వాలేదండి. ముందుగా చికెన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకుని ఒక బౌల్లో 2 స్పూన్స్ పెరుగు, కొద్దిగా కస్తూరి మెంతి, 2 స్పూన్స్ చికెన్ మసాలా, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడంత సాల్ట్, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కడిగిన చికెన్ కూడా అందులో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా గరం మసాలా 1 స్పూను, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి అండి, 1 స్పూన్ వరిపిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి, లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని దాని మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత చికెన్ ముక్కలు ఒక్కొక్కటిగా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మెల్లగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని వేసుకొని ఈ ఫ్రై అయిన ముక్కలను తీసి అందులో వేసుకోవాలి. అలాగా చికెన్ ఉన్నది కూడా మిగతాది కూడా మనం ఫ్రై చేసేసుకోవాలండి. స్టవ్ మీద ఇలాగ ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఒక 2 అండి, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారాన్ని కూడా వేసి బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేయాలి. నిమిషాలు కలుపుతూ ఉండాలండి. ఈలోగా మరొక ప్లేట్లో టిష్యూ పేపర్ని వేసుకొని ఈ కలిపిన మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకునే విధానాన్ని అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. రైస్, రోటీల్లోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.